హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సామ్సంగ్ వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో రెండో ఫోను సామ్సంగ్ గెలాక్సీ A34 5Gని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోను. డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్తో మన ఇండియాలో ఫోన్స్ అరౌండ్ 25 నుంచి 27,000 అలాంటి బడ్జెట్లో లాంచ్ అని, ఇదేమో 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయింది. సో కొంచెం ఎక్కువగానే ఉంది. జనరల్గా ఏ సిరీస్ ఫోన్స్ అంటే ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్, ఆఫ్లైన్లో రకరకాల కార్డ్ ఆఫర్లు, ఆ ఆఫర్లు, ఈ ఆఫర్లు రకరకాలుగా పెట్టి బాగానే మార్కెట్ అయితే చేస్తూ ఉంటారు. అది కాకుండా ఏ సిరీస్కి బాగా మార్కెట్ కూడా ఉంది, ఎక్కువగా అమ్ముడు పోయే ఫోన్స్ కూడా ఏ సిరీస్ ఫోన్సే. సో ఇది 30,000 రూపాయల బడ్జెట్లో మనం పెట్టే ప్రైస్కి ఇది జస్టిఫై చేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో బాక్స్ పైన మీరు A34 5G అని రాసి ఉంటుంది. అండ్ మన దగ్గర ఉంది ఒక రకమైన కలర్. దీన్ని వీళ్ళు ఆసమ్ సిల్వర్ అంటున్నారు, కానీ రకరకాలుగా కలర్గా మారిపోతూ ఉంటుంది లైట్ పడినప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. బాక్స్లో ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది ఆసమ్ సిల్వర్ కలర్ అనమాట. 8GB 128GB వేరియంట్. బాక్స్ లోపల ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. అండ్ యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూలు ఇలాంటివి అయితే ఉంటాయి. బాక్స్లో ఛార్జర్ అయితే రాదు. ఇది 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ కమింగ్ టు ద డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే A54 5G అలాగే A34 5Gలో ఉన్న మెయిన్ డిఫరెన్స్, ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, అదేమో బ్యాక్ సైడ్ గ్లాస్ ఫ్రేమ్తో వస్తుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్. రిమైనింగ్ డిజైన్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టు సేమ్గానే ఉంటుంది. అది కాకుండా ఇది కొంచెం స్క్రీన్ సైజు పెద్దది, దాంతో కంపేర్ చేస్తే అది 6.4 ఇంచెస్తో వస్తే ఇది 6.26 ఇంచెస్తో వచ్చింది. అండ్ దీంట్లో కూడా మీకు ఫామ్ ఫ్యాక్టర్ అనేది కొంచెం వైడ్గా ఉంటుంది. రెగ్యులర్ ఫోన్స్ చూసిన దానికంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా దీంట్లో స్క్రీన్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్క్రీన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, అంటే డిస్ప్లే చాలా బాగుంటుంది అనమాట. అండ్ సైడ్ మీకు వాల్యూమ్ ర్యాకర్స్, పవర్ బటన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 కూడా యూస్ఫుల్ కెమెరాస్ని యూజ్ చేశారు. పైన మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు ఇది మెయిన్ మైక్రోఫోను, టైప్-C పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. ఇయర్ పీస్లో రెండో స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇది దీంట్లో ఏంటంటే వీళ్ళు డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేస్తారు. బ్యాక్ సైడ్ మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్ని యూజ్ చేస్తారు. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇందులో వాడిన డిస్ప్లే మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో మీకు AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. అండ్ దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో ఇచ్చారు వీళ్ళు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు అప్ టు 1000 నిట్స్ వరకు ఉంటుంది. డే లైట్ కండిషన్లో కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా క్లియర్గానే ఉంది. అండ్ ఇండోర్లో వీడియోలు చూస్తున్నప్పుడు కూడా వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. డిస్ప్లే విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే దీంట్లో కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే దీంట్లో కూడా బెజల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. రెగ్యులర్గా మనం చూసే ఫోన్స్ కంటే దీని బెజల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట. అది కాకుండా ఏ సిరీస్ ఫోన్స్కి ఆఫ్లైన్లో బాగా మార్కెట్ ఉంటుంది. అది కాకుండా ఈ సంవత్సరం ఆఫ్లైన్లో మేబీ ఈ ఫోనే ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా ఫోన్ చాలా బాగానే ఉంది, కానీ కొన్ని కాంప్రమైజ్ అయితే చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సామ్సంగ్ ఫోన్ అంటేనే కాంప్రమైజెస్, అది కూడా ఏ సిరీస్, M సిరీస్ ఇలాంటి ఫోన్స్ అంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ద దీంట్లో ప్రాసెసర్. సో దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. 6 నానోమీటర్ ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ మధ్య కాలంలో చాలా ఫోన్స్లో కనిపిస్తున్న ప్రాసెసర్, సక్సెస్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పాలి. రెగ్యులర్గా మనం యాప్స్ లోడింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ గేమింగ్ కూడా చాలా బాగానే ఉంది. ఎలాంటి హీటింగ్ అయితే ఎక్కువగా నేను నోటీస్ అయితే చేయలేదు. గేమింగ్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. సో ఈ ప్రాసెసర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి సో దీని గురించి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, దీంట్లో మీకు One UI 5.1తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ సామ్సంగ్ ఫోన్స్తో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరం నుంచి ఇచ్చే ఫోన్స్లో 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీస్లో మనం మిస్ అవుతున్నది ఏంటంటే అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా రావు. అది కాకుండా మీకు లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి చాలా కంపెనీస్ ఇవ్వట్లేదు, కానీ వీళ్ళు మాత్రం 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు. ఈవెన్ A34 A54 రెండిట్లో కూడా ఇచ్చారు. సో అందుకని మీకు ఈ బడ్జెట్లో ఫోన్ కొనుక్కునేటప్పుడు లాంగ్ టర్మ్లో ఫోన్ వాడాలనుకునే వాళ్ళకి మాత్రం
ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. అది కాకుండా శాంసంగ్ సెక్యూరిటీ యూఐలో కూడా చాలా బాగుంటుంది, యూఐ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఎలాంటి కాంప్రమైజ్ లేవు యూఐలో. అండ్ ఎస్ సిరీస్ ఫోన్స్కి ఏ సిరీస్ ఫోన్స్కి వన్ యూఐలో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో దీంట్లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే నేను నోటీస్ చేయలేదు. వన్ యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. దీంట్లో కూడా యాప్స్ లోడింగ్ కావచ్చు, యూఐలో మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, రిమైనింగ్ అన్ని ఫీచర్స్ ఎస్ సిరీస్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో కూడా ఉంటాయి. సామ్సంగ్ డెక్స్ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది ఆల్వేస్ అండ్ డిస్ప్లేతో కూడా వస్తుంది. కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు రిఫ్రెష్ రేట్ని మార్చుకోవచ్చు, రకరకాలుగా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కొన్ని బ్లూటూత్ అప్లికేషన్స్ అయితే వస్తాయి ప్రీ ఇన్స్టాల్గా, వాటిని మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్, స్నాప్చాట్, బైజూస్ ఇలాంటి కొన్ని ఉంటాయి, వాటిని మీరు తీసేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా వన్ యూఐ మాత్రం ఈ ఫోన్లో కూడా చాలా ఫాస్ట్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. అండ్ కమింగ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కెమెరాస్. దీంట్లో మనకు 3 కెమెరాలు ఉంటాయి, 3 కూడా యూస్ఫుల్ కెమెరాస్ని యూజ్ చేశారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ మూడోది 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో అనమాట. సో ఈ 3 కూడా యూస్ఫుల్ కెమెరాసే. ఎక్కడ వీళ్ళు 2 మెగాపిక్సెల్స్ అయితే యూజ్ చేయలేదు, ఒక మంచి విషయం అని చెప్పాలి. 48 మెగాపిక్సెల్తో తీసిన ఫొటోస్ చాలా బాగానే ఉన్నాయి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కెమెరా క్వాలిటీ మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో కొంచెం మంచి కెమెరా అయితే దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఫొటోస్, పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. కలర్స్ కావచ్చు, ఫేసెస్ కావచ్చు, మనం రెగ్యులర్గా మనం ఫోటోలు తీసుకున్నప్పుడు కావచ్చు, చాలా మంచిగానే ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు 4K వీడియో రికార్డింగ్ 830 FPS వరకు సపోర్ట్ చేస్తుంది బ్యాక్ సైడ్ కెమెరా. అండ్ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ ఉంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ అనేది ఓన్లీ 1080లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4K 830 FPSకి మీరు షిఫ్ట్ అయ్యారనుకోండి, అప్పుడు స్టెబిలిషన్ అనేది వర్క్ చేయదు, ఓన్లీ 1080లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫ్రంట్ సైడ్ కూడా మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనికి కూడా 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ బడ్జెట్లో నాకు తెలిసి ఏ ఫోన్కి లేదు 4K వీడియో రికార్డింగ్ ఫ్రంట్ సైడ్, దీనికి మాత్రం వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, దాని పరిధిలో అది పనిచేస్తూనే ఉంది. అండ్ మూడోది 5 మెగాపిక్సెల్, దాని పరిధిలో అది కూడా బాగానే పనిచేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా బాగుంది, ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసి చాలా వరకు షాట్స్ అయితే తీశాను. ఫ్రంట్ సైడ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో ఈ ఫోన్లో మెయిన్ అడ్వాంటేజ్ కెమెరాస్, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్కి రెండింటికి 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. కాకపోతే 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ ఛార్జర్ మీకు బాక్స్లో రాదు, ఛార్జర్ సపరేట్గా కొనుక్కోవాలి. 1800 దాకా ఉంటుంది. అప్పుడప్పుడు ఆఫర్స్లో వస్తూ ఉంటుంది 799 ఇలాంటి ప్రైజ్లో. ఆ ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని లూట్ చేసేయండి. ఎవరైనా సామ్సంగ్ ఫోన్స్, ఇదే కాదు ఇంకేదైనా సామ్సంగ్ ఫోన్ వాడుతున్నా కానీ మీకు 25 వాట్స్ అఫీషియల్ ఛార్జర్ అప్పుడప్పుడు అమెజాన్లో ఆఫర్ వస్తూ ఉంటుంది. సో మన ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉన్న డీల్స్ ఛానల్లో ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. సో దాంట్లో మీకు కొనుక్కోండి, చాలా మంచి ప్రైస్ అనమాట అది. సో దీనికైతే ఛార్జర్ మీరు కొనుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఈ పట్ల బడ్జెట్ అంటే 30,000 రూపాయల బడ్జెట్లో మనం కాంప్రమైజ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, మెయిన్గా దీనికి ఫాస్ట్ ఛార్జింగ్. ఈ బడ్జెట్లో ఉన్న ఫోన్స్ అన్నింటిలో కూడా మినిమం 60 వాట్స్ అయితే కనిపిస్తూనే ఉంది, 67, 66 వాట్స్ ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. కానీ దీంట్లో మాత్రం 25 వాట్స్ అయితే ఇస్తున్నారు. రెండోది ఛార్జర్ రావట్లేదు దీంట్లో, ఇదైతే కొంచెం కాంప్రమైజ్ చేయాలి. సో ఇది రిమైనింగ్ అంతా కూడా కొంచెం ఈ పట్ల బడ్జెట్లో మాత్రం మంచి కాంపిటేటర్. ఎందుకంటే డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ కూడా మినిమం 26,000-27,000 రూపీస్ బడ్జెట్లో ఉంది కాబట్టి సో చూడొచ్చు. జనరల్గా ఆఫ్లైన్లో కొంచెం కార్డ్ ఆఫర్లని అవి ఇస్తారు కాబట్టి కొంచెం నడుస్తుంది ఆఫ్లైన్లో. కానీ ఆన్లైన్లో మాత్రం కార్డ్ ఆఫర్ వచ్చినప్పుడు ఒకవేళ మీకు సామ్సంగ్ లాంటి బ్రాండ్ వాల్యూ, మంచి క్వాలిటీ, కెమెరాలు బాగుండాలి, యూఐ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి అనుకుంటే మాత్రం దీని మీద చూడండి. కానీ 30,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది తీసుకోవచ్చు అంటే నేను కార్డ్ ఆఫర్తో ఉంటే చూసుకోండి అనే చెప్తాను. అండ్ ఆఫ్లైన్లో మాత్రం ఆబ్వియస్గా కార్డ్ ఆఫర్లు చాలా ఉంటాయి, అక్కడ మాత్రం చాలా బాగానే నడుస్తుంది అనమాట. సో ఇది A34 5Gలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ అప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.